ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎల్లప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీకైతే ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న లైక్ చేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. సో ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ అండి. అదేంటి దోసకాయ ఎండు చేపల కర్రీ కూడా చేస్తారా అంటే చేస్తారండి, చాలా బాగుంటుంది. నేను నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, 2 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొంచెం పోపు గింజలు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిటికెడు పసుపు. ఇష్టంగా తెచ్చుకున్న ఎండు చేపలు మంచిగా కనివితీరా తినాలంటే మంచిగా ఇంకో పక్క స్టవ్ వెలిగించుకొని మంచిగా వేయించుకోవాలండి, రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ వేగిపోయాయండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకోవాలి. దోసకాయలు ఈ విధంగా ఉడికినాక కడిగి పెట్టుకున్న వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 గ్లాస్ వాటర్, 1 స్పూన్ మసాలా. ఫ్రెండ్స్, నా దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందా. ఒకటి చెప్పనా, అన్ని పనులు పక్కన పెట్టి వేడి వేడి అన్నం పెట్టుకొని 2 ఎండు చేపలు వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని లైట్గా కొంచెం నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకొని తినండి. ఆహా, అమృతం అండి. అమృతం కూడా మనకి రాదు, అంత బాగుంటుంది టేస్ట్, అంత మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ జాను పిల్ల, అలాగే చిన్న లైక్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? బాయ్ మరి.